ఈరోజు ఆదిత్య మ్యూజిక్స్ వారు కొత్తగా మన చిత్ర పరిశ్రమలోకి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్న ఈ మెమరీ కార్డ్ ఆవిష్కరణ సందర్భంగా విచ్చేసిన ఆదిత్య మ్యూజిక్ ఉమేష్ గారికి, దయానంద్ గారికి, సరస్వతి పుత్రులు జొన్నపుత్రులు గారికి, సోదరుడు శ్రీకాంత్ గారికి, అలాగే యువ నిర్మాత రేవంత్కి, అందరు కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఏదో కొందరు కొన్ని చేయడానికి పుడతారంటారు. అలాగా ఈ చిత్రం ప్రారంభం చాలా ఇంత సీరియస్గా జరగలేదండి. సినిమాలో ఎంతైతే ఆ కథ సీరియస్గా ఉంటుందో అంతా జరగలేదు. ఏదో కలిసి వచ్చిన కాలం వస్తే నడిచొచ్చే బిడ్డ పుట్టుకొస్తాడు అన్నట్టు ఆయన రేవంత్ గారి నాన్నగారు యలమంచిలి సాయిబాబా గారు రావడం చాలా కాకతాళీయంగా, చాలా యాదృచ్ఛికంగా జరిగింది. జరగడం, మేము కలుసుకోవడం చాలా క్యాజువల్గా జరిగింది. అలా అలా అది ఒక్కొక్కటి యాడ్ అవుతూ వచ్చింది ఈ సినిమాకి అనుకోకుండా. సీత ఎవరు అనుకున్నాం, నయనతార అయితే బాగుంటుంది అనుకున్నాం, వెంటనే కుదిరిపోయింది. అలాగే వాల్మీకి ఎవరు, నాగేశ్వరరావు అయితే బాగుంటుంది అనుకున్నాం, అలాగే నాగేశ్వరరావు, అలా ఒక్కొక్కటి శ్రీకాంత్ గారు కానివ్వండి, అందరూ ఎవరికి వాళ్ళు అంటే కుదరడం కంటే కూడా ఒక మంచి చిత్రం చేస్తున్నాం అని వాళ్ళలో ఒక ఈ యొక్క రొటీన్ చిత్రాల కంటే భిన్నంగా ఒక మంచి చిత్రం చేయడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎంత ఆలోచించి వాళ్ళు మమ్మల్ని అనుకుని ఉంటారు ఈ పాత్రల కోసం అని. నాగేశ్వర విషయానికి వస్తే మరి నేను అడగడం జరిగింది, బాబాయ్ ఏంటి ఈ వయసులో మరి ఆయన అంటే మేము ఎప్పుడు స్నేహితుల్లాగా ఉంటాం, ఆయన ఎప్పుడు మాట్లాడే మనుషుల తీరును బట్టి ఆయన వాళ్ళతో కలిసిపోవడం, అలా ఆయన చెప్పడం జరిగింది. నేను మొదటి సినిమా సీతారామ జననం, అలాగే దాంతో కబీర్ దాస్ వేషం రామదాసులో, కబీర్ దాసే మన భద్రాచలం ఆలయానికి ఆయన శంకుస్థాపన ముహూర్తం పెట్టింది, భూమి పూజకి. అలాగే మళ్ళీ ఈ చిత్రంలో ఏ వాల్మీకి అయితే రాముడి సృష్టించాడో, రామాయణాన్ని రచించాడో, అటువంటి ఆ రాముడి ఆ వాల్మీకి పాత్రను పోషించే అవకాశం నాకు ఈ పండు వయసులో ఎందుకు వచ్చిందో అది ఒక దైవ, ఆయన ఎప్పుడు అనరు, తెలుసు మనకి ఆయన ఎక్కువ నాస్తికులని. అటువంటిది ఆయనకి కలగడం అన్నది అంతా దైవ సంకల్పంగా నేను భావించుకుంటున్నాను. సరే, ఇలా జరగడం తర్వాత మరి బాపు రమణ గారు చూస్తే, బాపు గారు తెలుగును చూడాలంటే బాపు గారి చిత్రం, తెలుగు వినాలంటే రమణ గారి సాహిత్యం, అలా వాళ్ళిద్దరి కలయికలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చినాయి. అటువంటి మన జొన్నమిత్రులు గారు చెప్పినట్టు ఈ సినిమాను దర్శకత్వం ఇంకా ఎవరైనా డైరెక్టర్ అయితే నేను చేసి ఉండేవాడిని కాదు, లవకుశ తప్పకుండా, ఇది గంటాబద్ధంగా చెప్తున్నాను. అట్లా ఆయన దర్శకత్వం వహించడం, దానికి స్క్రిప్ట్ని రమణ గారు రచించడం, సో అంతా. అలాగే మొన్న ఈ చిత్రం పాటలని మొన్న ఆగస్టు 15 మన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా భద్రాచలం శ్రీరాముని సన్నిధిలో ఆయన కథలాడిన ఆ పుణ్యక్షేత్రంలో ఈ యొక్క క్యాసెట్ ఆవిష్కరణ జరిగింది. ఎంతో అద్భుతంగా జరగడం జరిగింది. అది ప్రతి వారు తర్వాత అందరూ నాకు ఫోన్లు చేసి కానీ కలిసిన వాళ్ళు కానీ ఎంతో చాలా బాగా జరిగిందండి. నా భూతో నా భవిష్యత్ అంటే ఇది నిజంగా హైదరాబాద్లో కూడా ఇప్పటిదాకా జరిగిన ఆడియో ఫంక్షన్స్లో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో అక్కడ భద్రాచలంలో చేశారంటే చాలా అద్భుతం అండి. అది ఎంత ఆర్గనైజేషన్ స్కిల్స్ కావాలి అని వాళ్ళందరూ ప్రశంసించడం జరిగింది. సరే, జరిగింది కార్యక్రమం బాగానే జరిగింది. ఆ భగవంతుడు ఆశీస్సుల వల్ల ఇవాళ ఆడియో రిలీజ్ అవ్వడం, ఆ రోజు ఆడియోను మేము ఆవిష్కరించడం జరిగింది. అలాగే అద్భుతమైన రెస్పాన్స్ ప్రేక్షకులు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి. నేను ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇటువంటి మంచి పాటలు వినడానికి ఎటువంటి భాషా భేదం కానీ, లేకపోతే ఎటువంటి పండిత పామరాది పట్టిపిడుపులు కానీ, లేకపోతే ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ, లేకపోతే ఆడ మగ అని తేడా కానీ, లేకపోతే అభిమాన దురభిమానులనే అడ్డు కట్టలు కానీ ఉండవని ఆనాడు అన్నాను. అలాగే ప్రతి వాళ్ళు అందరూ, మొత్తం తెలుగు ప్రేక్షకులు అందరూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నారు, ఊహించుకుంటున్నారు చిత్రాన్ని. అంటే ఒక చిత్రం అన్నది కేవలం అది విడుదలైన తర్వాత ఎలా ఉంటుందో అని మనం వాళ్ళకి ఒక ఆకలితో ఉన్న ప్రేక్షకుడికి వాళ్ళ అంచనాలకు వాళ్ళు ఊహించుకున్నట్టుగా ఎలా ఉంటుంది అన్న రీతిలోనే పాటలు కూడా ఎంతో చక్కగా ఇళయరాజా గారు వాటికి మన సరస్వతి పుత్రులు
జనతులు గారు రచించిన సాహిత్యానికి ఎంతో అద్భుతంగా 14 పాటలకి అంటే పద్యాలు వాటికి బ్రహ్మాండంగా బాణీలు సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా చేయడం అంటే లవకుశ సినిమా నాన్నగారు పుల్లయ్య గారు దర్శకత్వంలో, సిఎస్ రావు గారు దర్శకత్వంలో అంజలిదేవి గారు సీతగా, మరి అక్కడ కాంతారావు గారు లక్ష్మణుడిగా, కైకాల సత్యనారాయణ గారు భరతుడిగా చిత్రం చేయడం జరిగింది. శోభన్ బాబు గారు అటువంటి చిత్రాన్ని ఈరోజు మరి చేయడం అన్నది ఎంతో సాహసంతో కూడుకున్న పని. ముఖ్యంగా మా ఉద్దేశంలో ఎటువంటి సినిమాలు ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. తీసే ధైర్యం, ఒక ఆవేశం, ఒక స్ఫూర్తి ఉండాలి. అటువంటి మంచి విలువలని ఇద్దాం. నేను మొట్టమొదట సాయిబాబా గారు వచ్చి నన్ను కలిసినప్పుడు ఆయనలో నేను చూసింది ఆ విలువలే. ఏ విలువలతో అయితే ఆయన సినిమా ఇవాళ మన రామాయణం గురించి చెప్పుకుంటాం. రామాయణం ఏంటి, వాళ్ళ ప్రజలు ఒక ఆదర్శ ప్రభుత్వానికి ఒక పర్యాయపదంగా భావించుకుంటున్నారు ఈనాడు కూడా రామాయణాన్ని. అలాగే ఇవాళ భారత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి కూడా ఈ రామాయణం అనేది ఒక ఆదర్శంగా నిలిచిపోయింది. మరి అటువంటి ఎన్నో ఒక సెంటిమెంట్స్ అంటే నవరసాలు భరితమైన విలువలు. నవరసాలంటే వాటిలో ఎన్నో ఘట్టాలు ఉంటేనే తప్ప ఆ రసాలు మనం అక్కడ అవి పండవు, అవి అక్కడ ఆ స్క్రిప్ట్లో మనం పెట్టుకోవడానికి వీలుగా. అటువంటి అన్ని రసాలు కూడిన రామాయణంలో ఈ యొక్క లవకుశ ఘట్టాన్ని మేము తీసుకోవడం, దాన్ని చేయడం అన్నది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న అధునాతన కాలంలో ఎలా అయితే ఈ దైనందిన జీవితంలో పడి మనుషులు విలువలు మర్చిపోతున్నారో ఆ విలువల్ని వాళ్ళకి గుర్తు చేయడం కోసం, వాళ్ళని మళ్ళీ ప్రభావితం చేయడం కోసం, గుర్తు చేయడం కోసం, ప్రభావితం రెండును చేయడం కోసమని ఈ చిత్రాన్ని చేయడానికి సంకల్పించిన ఈ యొక్క మన సాయిబాబా గారు యొక్క ఆయన ఆలోచనకి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కొత్తదనాన్ని వాళ్ళు ఆశీర్వదిస్తారు. అలాగే చెప్పే రీతిలో చెప్తే సినిమా అన్నది మనకు తెలుసు ఎంత ప్రభావం ఉంటుందో సినిమా యొక్క ప్రభావం ప్రేక్షకుల మీద. అటువంటి ఈ సినిమా ద్వారా మళ్ళీ ఆ యొక్క విలువల్ని, కుటుంబంలో గల వసుదైక కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో గల విలువల్ని, ఒక భార్య భర్త మధ్య గల దాంపత్యాన్ని, ఒక తండ్రి లేకపోతే అన్నదమ్ముల మధ్య ఉండవలసిన అన్యోన్యతను ఎంతో చక్కగా అన్ని విలువల్ని చాటి చెప్పే రామాయణంలో ఈ యొక్క ఘట్టాన్ని తీసుకుని చేయడం అనేది ఎంతో సాహసంతో కూడుకున్న విషయమే. అందుకని ఈ చిత్రానికి ఆ పేరు పెట్టకుండా చెప్పడం జరిగింది. మేము సాహసించలేదు. ఆ యొక్క పిక్చర్కి పనిచేసిన ప్రతి వారు అదృశ్య రూపంలో మాకు వారి యొక్క ఆశీస్సులు ఉండాలని ఈ చిత్రం విజయానికి. అలాగే చిత్ర రచయిత రమణ గారు, ఆయన లేరు ఇప్పుడు మనతో. ఆయన ఎంతో అద్భుతమైన స్క్రిప్ట్ని అందించారు. ఒక్కొక్క సీన్ నేను చేస్తున్నప్పుడు మీకు కనపడుతుంది స్క్రీన్లో నా యొక్క నటన అన్నది ఊరికే నేను అన్నట్టు ఏదో అరవడం, లేకపోతే ఏడవడం, లేకపోతే ఎవరినో తృప్తిపరచడానికి ఒక నవ్వుని విసరడమో కాదు. మనం ఆ పాత్రలోకి వెళ్ళినప్పుడు ఆ పాత్రలో అనుభవించలేని ఒక అనుభూతిని ఆ రచయిత ఆయన రచన ద్వారా మనకు అందజేయడమే ఒక రచయిత ఒక బాధ్యత. ఎంతో చక్కగా, ఎంతో కొత్తదనం లవకుశ సినిమాకి. దీనికి కథ ఒకటే అయినా చాలా కథ యొక్క విధానం చాలా అద్భుతంగా అనుకుంటున్నాను. లవకుశ అంత బాగా వచ్చింది అనుకుంటున్నాను. చిత్రం చాలా బాగా వచ్చింది. ఈ చిత్రం చేయడం అనేది ఒక మధురానుభూతి. ఈ చిత్రం తప్పకుండా ఇంకెన్నో ఇక ముందు ఇటువంటి మంచి చిత్రాలకి, అంటే మన జానపద పౌరాణిక చారిత్రాత్మక చిత్రాలు ఇంకా ముందు రావడానికి దోహదపడుతుందని అన్న నమ్మకం నాకు తప్పకుండా ఉంది. అలాగే ఇంతకుముందు ఎన్నో చిత్రాలకి ఆడియో విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ వారు ఈరోజు ఈ చిత్రాన్ని కూడా చేయడం తప్పకుండా అదొక మంచి శుభసూచకం. నేను అన్నాను ఆ రోజు మా చిత్రానికి అష్టదిగ్గజాలు ఉన్నారని. అలాగే ఇవాళ ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు ఇవాళ ఈ చిత్రం మ్యూజిక్ని విడుదల చేయడం అదొక శుభసూచకం. మాకు ఎంతో ప్రజాదరణ పొందిన ఈ పాటలు. అలాగే ఇప్పుడు ఈ కొత్తగా ఈ మారుతున్న వైజ్ఞానిక ఈ పరిశోధనలో వచ్చిన వాటి పరికరాల ద్వారా కూడా ఇప్పుడు ఈ ఒక మెమరీ చిప్, దాని ద్వారా మెమరీ కార్డు ద్వారా కూడా, అంటే ఇది మనకి అన్ని రకాలుగా కంప్యూటర్లో అయితేనేమి, లేకపోతే మొబైల్ ఫోన్స్లో, లేకపోతే కాంపాక్ట్ డిస్క్ ప్లేయర్స్లో, లేకపోతే పీడిఏలో వీటన్నిటిలో ప్లే చేసుకోవడానికి. అలాగే వీటితో పాటలతో పాటు వీటిలో మన
వాల్ పేపర్సు, అలాగే కొన్ని మనకి క్లిప్పింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే భక్తి రసమైన సినిమాకి సంబంధించిన కాకపోయినా ఇలాంటి ఎన్నెన్నో భక్తి రస చిత్రాలు ఇంతకుముందు వచ్చిన దేవుళ్ళు కానివ్వండి, రామదాసు కానివ్వండి, అలాగే పాండురంగడు, ఇటువంటి చిత్రాల పాటలు అన్నింటినీ కూడా జతపరిచి ఈ యొక్క మెమరీ కార్డుని ప్రవేశపెడుతున్నారు. తప్పకుండా ఈ ప్రయత్నాన్ని కూడా అందరూ ఆదరిస్తారని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ యొక్క పైరసీ అన్న పెనుభూతాన్ని కూడా అరికట్టవలసిన అవసరం ఎంతో ఉంది. అటు పాటల విషయంలోకి వస్తేనేమి, అయితే సినిమా విషయానికి వస్తేనేమి, అది ప్రతి ఒక్క అభిమాని యొక్క బాధ్యత. అలాగే ప్రేక్షకులు కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా వాటిని అరికట్టి ఎక్కడైనా వారికి ఏదైనా ఒక ఇలాంటి జరుగుతుందని తెలిసిన వెంటనే తెలియజేసి వాటిపైన మీరు కూడా మాకు మీ యొక్క సహాయ సహకారాల నుంచి వాటి మీద యాక్షన్ తీసుకునే విధంగా మీరు పాలు పంచుకోవాలని సభాముఖంగా మనవి చేసుకుంటూ, మరొకసారి ఈ యొక్క మరి సినిమాకి సంగీతాన్ని అందించిన ఇళయరాజా గారికి, ఆయన నుంచి చక్కగా అటువంటి అద్భుతమైన సన్నివేశాల్ని రంగరించి బాణీల్ని సమకూర్చగలిగే ఒక స్ఫూర్తిని, ఆవేశాన్ని ఇచ్చిన దర్శకులు బాబు గారికి, వారికి అందరికీ కూడా, ముఖ్యంగా నా నిర్మాత సాయిబాబా గారికి, యలమంచిలి సాయిబాబా గారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒకసారి ఆదిత్య మ్యూజిక్స్కి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.